అప్పట్లా గుడిసెలు వేసుకొని ఉండేది. అటెనక మట్టితోని గోడలు కట్టి పెంకుటిండ్లు కట్టుకున్నాం. ఇనుప రేకులు, సిమెంట్ రేకులు ఇండ్లు కట్టుకున్నాం. పైసలు ఉన్నోళ్ళు మిద్దెలు కట్టుకునేది. ఇక ఇప్పుడు పట్నంలో చూసినా పల్లెల్లో చూసినా పిల్లర్లేసి బంగ్లాలు కట్టుకునేడేనాయే. పిట్టెలు సుతా తీరు ఇండ్లు కడుతుంటాయి చెట్ల మీద. అడవి జీవరాశికి గుహలే ఇండ్లు. సేమ్ గసంటియే గివ్వి సుతా. చుట్టుముట్టు మొత్తం నీళ్ల కుంటలే, కానీ మనుషులు దొవ్వినే గాదుల్లో చేపలు దోడినాయి. వనపర్తి జిల్లా వీపన్నగండ్ల గోపాల్ దిన్నె రిజర్వాయర్ల చేపలు కట్టుకున్న ఇండ్లివి. ఎండలకు ప్రాజెక్టుల నీళ్లు గుంజే వరకు గిట్ల బయటపడ్డాయి. వందలు వేలు కాదు, ప్రాజెక్టుల లక్షలున్నాయట చేపల ఇండ్లు. ఇంతకు గుంటలు ఎందుకు దవ్వుకున్నాయంటే కొన్ని మాంసాహార చేపలు వాటి యొక్క గుడ్లను తినే అవకాశాలు ఎక్కువ ఉండడం వలన ఈ తిలాపియా రకం చేపలు నేలపైన వాటిలో గుడ్లు పెట్టి వాళ్ళ యొక్క సంతానాన్ని పెంచుకోవడానికి మాత్రమే. గదన్నట్టు చేపలు గుడ్లు పెడతానికి నీళ్ళ అడుగున ఇట్లా గుంతలు చేస్తాయట. అట్లాని అన్ని చేపలు కాదుల్లో బొచ్చెలు మాత్రమే గుంతలు దోడి గుడ్లు పెడితే అందులోకెళ్ళి పిల్లలు బయటికి వస్తాయి. ప్రాజెక్టుల నిండుగా నీళ్లున్నప్పుడు మీది కస్సలు కనబడవు. ఇట్లయితే మనం గృహాలు కట్టుకొని మనం ఉండి ఉంటాము. దాంట్లో కూడా ఇండ్ల లేకనే అవి నీళ్లు తేలినప్పుడు గృహాలుగా ఇడిచిపెట్టి నీళ్ళకి వెళ్ళిపోతాయి. ప్రాజెక్టులకు మళ్ళా నీళ్ళు వచ్చేదాకా చేపలు పడుతోలు వాడుకుంటున్నారు. వీటిని పట్టిన చేపలు నీళ్ల గుంటలలో పెట్టి ఆ టెన్క డ్రమ్ములకేస్తున్నారు. కానీ చెట్ల మీద పిట్టెలు ఇండ్లు కట్టుకున్నట్టు నీళ్ల లోపట చేపలు ఇండ్లు కట్టుడైతే చిత్రమైన ముచ్చట్నే.